నమస్తే పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. అనుకుందొకటి అయిందొకటి అనే తమ్లైన్ మీరు చూసే ఉంటారు. నిజంగా అట్లనే అయింది. సో వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి, అసలు ఏమైంది అనేది అయితే తెలుస్తుంది. కరీంనగర్కి వెళ్ళినప్పుడు డీర్ పార్క్ అండ్ ఉజ్వల్ పార్క్ గురించి అయితే యూట్యూబ్లో చూసిన. సో యూట్యూబ్లో చూస్తే ఇంకా చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను అన్నమాట. సో వాటర్ పార్క్ ఉంది, రైడ్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం ట్రై చేయొచ్చు అనే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తోనైతే వెళ్ళినా. ఇంకా అక్కడికి వెళ్ళినాక చూడాలి, అసలు మీరే చూడండి. అసలు ఫస్ట్ అయితే డీర్ పార్క్ వెళ్ళిపోయినాం మేము. ఇక్కడ జింకలే కాదని ఇంకా చాలా రకాల బర్డ్స్, చిన్న చిన్న యానిమల్స్ ఇలాంటివి అయితే కనిపించినాయి. సో జింకలు అయితే చాలా దూరంగా ఉన్నాయి, ఎవరు వచ్చారా అని చూస్తున్నాయి. అవైతే అసలు మేము కనిపించగానే అవి అట్లనే ఆగిపోయి మమ్మల్నే చూస్తున్నాయి. మేము అక్కడి నుంచి వెళ్ళే వరకు ఎవరు ఇల్లు ఇంత వింతగా ఉన్నారు అనుకున్నారో ఏమనుకున్నాయో కానీ. ఒక విషయం చెప్పాలంటే డీర్ పార్కులో అయితే కొంచెం బెటర్గా ఉంది. అంటే ఈ యానిమల్స్ ఇంక ఇవన్నీ చూసినాం కదా, మంచిగా అనిపించింది. లొకేషన్ అయితే మస్తు ఉండే అసలు. ఇంకా అక్కడ కొన్ని బోట్స్ కూడా ఉన్నాయి, అక్కడ ఏమేమి ఉన్నాయి, వాటి ఏజ్ ఎంత, అన్ని డీటెయిల్స్ అయితే వాటి మీద ఉండే అన్నమాట. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి నేను ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు మెన్షన్ చేసిన. పెద్దవాళ్ళకి 40, చిన్న పిల్లలకి అయితే 20 రూపీస్ ఎంట్రీ టికెట్. అదే మనం పిక్నిక్ లాగా చిన్నపిల్లల్ని స్కూల్ వాళ్ళు తీసుకొస్తారు కదా, అట్లయితే ఈచ్ పర్సన్ 10 రూపీస్ ఏమో ఉన్నట్టుండే. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయినాక ఇవన్నీ అయితే చూసినాము. నాకు ఇది ఇంకా చాలా బెటర్ అనిపించింది. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అని ఇట్లా మనకు బోర్డు అవుతుంది. పార్క్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుందని. చాలా పెద్దగా ఉన్నాయి, ఇందాక చెప్పిన కదా. సో కొన్ని యానిమల్స్ అట్లా ర్యాబిట్స్ కానీ, లేకుంటే కొన్ని పక్షులు కానీ, అండ్ నెమలీలు కూడా, వాటి ఏజ్ ఎంత ఏంటి అనేది దేని దానికి సపరేట్గా అయితే బోర్డ్స్ ఇక్కడ మనకు పక్కకైతే ఇచ్చిండ్రు అన్నమాట. అండ్ కొన్ని అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ ఇప్పుడు ఇవి చూపిస్తున్నా కదా, ఇవి ఏందో కూడా నాకు ఫస్ట్ అర్థం కాలేదు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. సడన్గా చూసి కుందేళ్ళు అనుకున్నా, కుందేళ్ళు ఏంది ఇట్లుంది అనుకున్నా, తర్వాత ఏందా అని అర్థం కాలే. సో చూడండి అదేందో మీరే, మీకు బోత్ కనిపిస్తుంది కదా. నేను షాక్ అయినా, అంటే కొన్ని అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అది ఎలుక అంట, అదే అండి చిట్టెలుక అంట. సో ఇవైతే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటానేమో, నాకు అసలు గుర్తు కూడా లేదు, ఇప్పుడు చూస్తున్నా. చిన్న పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు అసలు. వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుద్ది ఈ పార్క్. కరీంనగర్లో ఉన్న వాళ్ళు ఎంతమంది వెళ్ళిండ్రు అనేది అయితే కామెంట్ చేసేయండి. సో నేనైతే ఫస్ట్ టైం పోయినా కాబట్టి నేనైతే మంచిగా ఎంజాయ్ చేసిన. కొన్ని ఫొటోస్, ఒక వీడియో అట్లా కూడా తీసుకున్నా. అవైతే ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేసిన. చూడకపోతే ఎవరైనా ఇన్స్టాలో చూసేయండి. అండ్ ఇన్స్టాలో ఫాలో కాకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయితే అయిపోయింది. నేను డిస్క్రిప్షన్లో నా అకౌంట్ లింక్ అయితే ఇస్తాను. సో ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా మీరేమైనా చెప్పండి డీర్ పార్క్ గురించి, నేను ఏమైనా మిస్ అయినా లేదా అనేది అయితే. ఇంకా ఇవన్నీ అయితే చూసేసినాము. రామచిలుకలు కూడా ఎన్ని రోజులు అవుతుందో వీటిని చూడక అసలు. ఎందుకంటే కొన్ని అసలు ఇప్పుడు కనిపించని కూడా కనిపిస్తలేవు. నేను చిన్నప్పుడు చూసినవి అయితే. అండ్ ఇందులో చూసిన తర్వాత అసలు ఇందులో ఏముందో అర్థం కాలేదు. ఫస్ట్ బోర్డు చూసినేమో టాటాయిస్ అని ఉంది, కానీ ఇక్కడ టాటాయిస్ ఏం కనిపించలే కదా అనుకున్నా. కానీ అది మూలకి వెళ్ళిపోయి పడుకుందన్నమాట. ఇంకోటి వాటర్లో ఉంది. అండ్ ఇందులో నెమలికలు అయితే కొంచెం ఎక్కువనే కనిపించినాయి మాకు. వాటి ఏజ్ అండ్ అవన్నీ అయితే డీటెయిల్స్ బోర్డ్కి అయితే ఇచ్చినారన్నమాట. ఇక్కడ నార్మల్గా అయితే ఫొటోస్ తీసుకోవచ్చు. అదే కిడ్స్ బేబీ ఫోటోషూట్ చేసుకోవాలంటే 1500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అది ఇన్ని అవర్స్కా 1 డేకా అనేది అయితే నాకు ఐడియా లేదు, కానీ అక్కడ బయట బోర్డు అయితే ఉందన్నమాట. 1500 అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇంకొకటి ఇదేదో పక్షి అంట, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ టైం చూస్తున్నా, అది పక్షి అంట కానీ ఎగరదంట. ఇది కాదండి, ఇదైతే నెమలి. నాకు తెలుసు, మీకు తెలుసు. సో నెక్స్ట్ చూపించేది నేను. అది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. చూడంగానే నేను షాక్ అయినా, అసలు భలే వింతగా అనిపించింది నాకు. ఈమో అంట, ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ ఇది పక్షి అంట కానీ ఇది ఎగరదంట. సో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నా నేను, అది షాక్ అయినా. అండ్ కొంచెం వింతగా అనిపించింది నాకు. తర్వాత కొన్ని ఉంటే ఇంకా మన విషయాలు తెలిసిందే కదా, అట్లా చేసినామన్నమాట. దాన్ని ఎక్కదామని ట్రై చేసిన కానీ ఎక్కలేకపోయినా. సో వీడియో కోసం కష్టాలు ఇట్లుంటాయి మాకు. కొన్ని తప్పవేగా. అంతేకాదండి, ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. సో మనమే సెల్ఫ్గా ఉంటాయి కదా, సో అవైతే ఉందన్నమాట.
కానీ మేమైతే ట్రై చేయలేదు. సో, అంత సాహసం ఎందుకుతి అన్నట్టు మేమైతే ట్రై చేయలే. ఇంకొకటి ఇక్కడ లోటస్ లాగా సెపరేట్‌గా ఉంది. చూడంగానే నాకు మస్తు అనిపించింది. కానీ లోటస్ మాత్రం కొన్నే ఉన్నాయి. ఇంకా కొన్ని ఉంటే బాగుండు అనిపించింది. సో, అంతే కదండీ మంకీస్ కూడా బాగానే ఉండే. ఇంకొంచెం ఒక 1-2 కిలోమీటర్స్ ముందుకెళ్తే ఉజ్వల పార్క్ అయితే కనిపిస్తది. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ రైడ్స్ ఉన్నాయని ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నా నేనైతే. కొన్నన్నా ట్రై చేద్దాము. ఇందులో మనం అన్నీ ట్రై చేయలేము. కొన్నన్నా ట్రై చేద్దామని అనుకున్నా. సో, లోపలికైతే వెళ్ళిపోయినాము. నాకు ఈ రెండిట్లలో పోల్చుకుంటే 2 బాగానే ఉన్నాయి. కానీ పిల్లలైతే డీర్ పార్క్‌లో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇంకా పెద్దవాళ్ళకి ఫోటోస్ సో, ఇట్లా నార్మల్‌గా చిల్ అవుదాము అనుకుంటే 2 బెస్టే. ఫోటోస్‌కైతే 2 బావుంటాయి. కానీ పిల్లలు ఎంజాయ్ చేసేది మాత్రం నాకు తెలిసి 100% డీర్ పార్క్‌లోనే ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కామెంట్ చేసేయండి. ఈ రెండిటికి డిఫరెన్స్ ఇంకేమైనా ఉందా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళినా నాకు పెద్దగా ఐడియా లేదు దీని గురించి. సో, కొంచెం నాకు తెలిసింది మాత్రమే నేను మీకు చెప్తున్నా. అండ్ ఇక్కడ కూడా బేబీ ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 1500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంక లోపలికెళ్ళిపోయిన తర్వాత ఇందులో అయితే మొత్తం గ్రీనరీ ఉంది. ఫుల్ గ్రీనరీ అసలు మస్తు చెట్లుంది. ఫుల్ రీల్స్ చేసుకోవచ్చు, ఫోటోస్ దిగొచ్చు. ఇంక మన గురించి తెలిసిందే కదా! ఎటన్నా వెళ్తే ఫస్ట్ ఇక్కడ ఫోటోస్ తీసుకొచ్చా లేదా అనేదే చూస్తామన్నమాట. కానీ ఇక్కడ అంత ఫోటోస్ ఏం దిగలేదు. కొన్నైతే తీసుకున్నాము. ఇది రాక్షస వల్లంట. అలా స్టాచ్యూస్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే లవ్ కరీంనగర్ అని ఉంది. సో, ఇక్కడ కూడా అయితే మంచిగా ఫోటోస్ తీసుకోవచ్చు. నేను కూడా అయితే కొన్ని ఫోటోస్ తీసుకున్నా. చెప్పినా కదా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పోస్ట్ చేసిన. చూడకపోతే చూసేయండి. సో, ఇట్లా చిన్న పిల్లలకి పార్క్ లాగా అండ్ 1-2 రైడ్స్ కూడా ఉంది. కానీ మా బ్యాడ్ లక్ ఏంటి అంటే మేము యూట్యూబ్‌లో చూసి వెళ్దామని చెప్పినా కదా! సో, యూట్యూబ్‌లో చూసి వెళ్ళినాక ఇక్కడ అసలు ఏం రైడ్స్ లేవు. అన్నీ క్యాన్సల్ అయిపోయినాయా? మరి అసలు యూజ్ చేయట్లేదా అర్థం కాలేదు. సో, అట్లా వెళ్ళి కాసేపు ఉండి వచ్చేసినాము. నెక్స్ట్ బస్ స్టాండ్ ఎదురుంగా మనకు పీకాక్ రెస్టారెంట్ ఉంది కదా! సో, అక్కడైతే లంచ్ చేసినాము. నాన్స్ అయితే అద్దిరిపోయింది టేస్ట్ పన్నీర్ కర్రీతోని. కానీ బిర్యానీ నాకైతే అంతగా అనిపించలే. ఓకేగా అనిపించింది బిర్యానీ. మీరు కూడా ఇక్కడ టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేసేయండి మీకేం నచ్చింది అనేది. సో, అంటే మళ్ళీ ఇంకా కరీంనగర్ వ్లాగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా. సో, వీడియో నచ్చితే తెలిసిందే కదా! వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి వీడియోని మీ కరీంనగర్ ఫ్రెండ్‌కి షేర్ చేయడం మర్చిపో